ద్వారా నాతోటి మాతోటి మాట్లాడండి, మమ్మల్ని సరిచేయండి, నేను నడవలసిన మార్గంలో నేను నడిపించండి. ఈ మొదటి రోజు ప్రభువా, మొదటిగా ఇస్రాజయ్య గారు ప్రభువా నిలబడి గ్రీటింగ్ ఇస్తుండగా వారి ద్వారా మాతో మాట్లాడి, రెండవదిగా కొంత సమయం ప్రభుని దాస్తుండగా నన్ను నిలబెట్టుకుని కావలసిన వర్తమానాలు దయచేయండి ప్రార్థిస్తూ వచ్చిన బిడ్డలకు మాకు కూడా ప్రభు ఈ వాక్యాన్ని విరిచి వడ్డించి సహాయం చేయండి. ఈ వాక్యానికి ఆటంకాలు అడ్డులు యేసు నామములో లయపరుస్తున్నాం, మీరు లయపరచమని వాక్యమైన యేసుక్రీస్తు నామములో అడిగి పొందున్నాం ప్రభువా, ఆమేన్ ఆమేన్. ఇలా గుండెలు కత్తుకోవచ్చు కదా, గుండెలు కత్తుకున్నారా? ఇందులో మాటలు శ్రేష్టమైన మాటలు. ఈ బైబిల్ని మొయ్యాలి, హత్తుకోవాలి, వాక్యాన్ని లోపల తీసుకోవాలి. మంచిది. అయ్యారు వస్తున్నారు, చప్పట్లు కొట్టి ఆహ్వానిస్తున్నాం. దేవునామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు వచ్చిన రాయపాడు సంఘము అందరకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ వందనాలు. అలాగే ప్రేమతో ఆహ్వానించిన దైవజనుల అభిషక్తులైన మహిమరాజు గారికి నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. దేవాది దేవుడు ప్రతి సంవత్సరం ఈ మార్చి నెలలో మరి ఈ యొక్క చివరి దినాల్లో ఇలాగ ఉపవాస కూడిక పెట్టి మిమ్మల్ని అందరినీ ఆత్మీయ ఆహారం పెట్టి బలపరచాలి, మిమ్మల్ని దేవుని సన్నిధిలో ఇంకా దేవునికి అతి దగ్గరగా జరిగించాలి, అనేకమైన మీ జీవితంలో అనేకమైన లోతైన మర్మాలు మీకు తెలియజేసి దేవునిలో శ్వాసములో బలపరచాలని ఇలాగా కూడిపెట్టి ఎంతో వ్యయ ప్రయాసలతో చేస్తున్నారు. కాబట్టి ఈ ఉపవాస కూడిక ద్వారా మనం నేర్చుకోవాల్సిన అనేక సంగతులు దైవజనుల ద్వారా ముఖాంతరం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుంటాడు ప్రియమైన వాళ్ళ. కాబట్టి ప్రియమైన సంగమా, దేవాది దేవుడు మిమ్మల్ని ప్రత్యేకపరుచుకున్నాడు. ఈ లోకము నుండి లోకానుసారమైన జీవితాన్ని నుంచి మనల్ని శాపము నుండి పాపము నుండి మనల్ని దేవుడు ఏం చేశాడు? ప్రత్యేకపరుచుకుని తన కుమార్తెలుగా చేసుకుని మనల్ని ఈ లోకం నుంచి ప్రత్యేకపరుచుకున్న దేవునికి మనము ఆయన్ని ఎన్నో రకాలుగా అడుగుతూ మనం ఆశీర్వాదాల కొరకు, దీవుల కొరకు, స్వస్థతల కొరకు, మన జీవితాల అభివృద్ధి కొరకు మరి ఇలాంటి ఎన్నో అడుగుతూ ఉంటాం దేవాది దేవుణ్ణి. మరి ఇన్ని అడుగుతున్నాం కదా, మరి దేవుని ఇన్ని అడిగి నువ్వు ఆశీర్వాదాల దీవులు పొందుకుంటున్నావు. మరి పొందుకుంటున్న నీవు దేవుని ఎప్పుడైనా సంతోషపరిచావా? ప్రశ్నిస్తున్నాడు దేవుడు. అతని నుంచి ప్రతిదీ కూడా నేను ఆశీర్వాదం, నాయా అది ఇవ్వండి, నాకు ఇది ఇవ్వండి, నన్ను ముట్టండి, స్వస్థపరచండి, నాకు విడుదల దయచే ప్రభా, నా కుమారుడు ఇలాగున్నాడు, నా కుమార్తె ఎలాగుంది, నాకు ఈ చదువులో మంచి మార్కులు ఈ ప్రభా, ఇలాగా అని అడుగుతూ ఉంటాం ప్రియమైన వాళ్ళ. ఈరోజు మన దేవుడు కోరుతున్నాం, ఎప్పుడైనా ప్రభా నేను ఎప్పుడైనా సంతోషపరిచానా అని దేవుడు ఈరోజు ప్రభువు అడుగుతున్నాడు. ఎప్పుడు నువ్వు సంతోషపరచగలిగారా? నేను ఎలాగ సంతోషపరచగలను, నిన్ను ఎలాగ నేను మహింపరచగలను, నేను ఎలాగ నిన్ను నామముని హెచ్చించగలను ఎప్పుడు అడిగారా? సో ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది. 61వ యెషయా గ్రంథము 61వ అధ్యాయము 3వ వచనం. ఇక్కడ సెలవిస్తున్న మాట చదవండి, ఒకరు చదవండి. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రమును ధరింప చేయుటకును, బూడిదకు ప్రతిగా భూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. చాలండి, దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకొని మనం ప్రారంభించుకుందాం. పరిశుద్ధము నమ్మకమైన ప్రియ పరలోక తండ్రి, నీ పరిశుద్ధమైన నామ స్తోత్రాలు. ఇంతవరకు నాయన నిన్ను పాటలతో నిన్ను స్తుతించాం, గణపరిచాం తండ్రి. ఇగో ప్రభా, ఎన్నికలేని వాడిని అపాత్రుడైన నన్ను కొద్దిసేపు నిలబడి తండ్రి మాట్లాడుతుండగా నాయన నీవే నా నోటి నుంచి నీ మాటలు మీరే మాట్లాడమని తండ్రి, వినగలిగే చెవును, గ్రహించగలిగే హృదయాన్ని ప్రతి ఒక్కరిని మీరు దయచేయమని నాయన మీరే ఈ వాక్యం ద్వారా నిన్ను మహింపరిచి గణపరిచే కృప దయచేయమని
నా రక్షకుడైన క్రీస్తు నామ పేరట అడిగి ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రియమైన వాళ్ళారా, ఆ మొదటి ఆదాము చేసిన పాపం వల్ల కడపటి ఆదాముగా యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఏమంటున్నాడు, నేను మనల్ని సంతోషపరుస్తున్నాడు. మన దుఃఖాన్ని మనకు అనుగ్రహించడానికి, మన దుఃఖాన్ని తీసివేసి ఉల్లాస వస్త్రమును మరి ధరింప చేయుటకే యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. నశించిపోతున్న నిన్ను నన్ను వెతక రక్షించుట కొరకు మరి వచ్చిన యేసయ్యను మరి మనం ఎన్నో ఆయన అడిగి మనం ఆనందాన్ని సంతోషాన్ని పొందుతున్నాం. ఈరోజు మన దేవుణ్ణి నువ్వు మరి నిన్ను అడుగుతున్నాడు, ఆయన ఎప్పుడైనా నువ్వు సంతోషపరిచావా? ఎప్పుడైనా ఆయన ఆనందింప చేసావా? ప్రభా, నేనేమి చేస్తే నువ్వు ఆనందిస్తావు? నేను ఎలాగుంటే, ఎలా జీవిస్తే, నేను ఎలాగ ప్రవర్తిస్తే నువ్వు సంతోషపెట్టగలను ఎప్పుడు అడిగావా? కాబట్టి ఈరోజు బైబిల్లో కొన్ని మాటలు, ఆయన సంతోషపరిచే మాటలు ఈరోజు నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు కోరుతున్నాడు. దేవుని సంతోషపరిచే విషయం మొదట ఏంటంట, బైబిల్లో తెలియజేస్తుంది. దేవుడు కోరుకుంటున్న మాట, ఆయన మారు మనసు పొందటం వల్ల దేవుని సంతోషపడతారంట. మనం ప్రతి ఒక్కడు తన పాపమును విడిచిపెట్టి, చెడుతనాన్ని విడిచిపెట్టి మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుతాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ లోకాసు వార్త 15వ అధ్యాయము 10వ వచనము. కాబట్టి దేవాది దేవుడు కోరుతున్న మాట చూడండి, లోకాసు వార్త 15వ అధ్యాయము 10వ వచనం. లోకాసు వార్త 15వ అధ్యాయం 10వ వచనం. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషం కలుగునని మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. కాబట్టి మారు మనసు చెందిన హృదయాలకు జీవితాలు దేవుడికి ఆనందం కలిగిస్తాయంట. కాబట్టి దేవుని వాక్యం కలిగిస్తుంది. ఇక్కడ హెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం 23వ వచనము, పాపిగా చనిపోవటం ఆయనకి సంతోషమా? కాబట్టి పాపి తన పాప జీవితాన్ని విడిచిపెట్టి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములో దేవుని వద్దకు సంతోషం కలుగుతాం. కాబట్టి అందుకే దేవుడు మనకి ఏం ఇస్తున్నాడంటే సమయం ఇస్తున్నాడండి. సమయం, ఎందుకంటే ఎంత ఘోర పాపినైనా ఆయన పాదాల వద్దకు వచ్చిన వారిని నేను త్రోసివేసే దేవుడు అని కాదంటున్నాడు. అందుచేత ఎన్నో పాపాలు చేస్తాడు. మనం అని అనుకుంటాం, ఎంత పాపం చేస్తున్నాడు, ఈయన ఎందుకు దేవుడు తీసుకెళ్తలేదు అనుకుంటాడు. కానీ ఆయన తన స్వరూపంలో తన పోలికలు చూసి తన జీవాయువును తన ఆత్మను పెట్టి ఈ మానవుడు నిత్య జీవం రావాలని దేవుడు సమయం ఇస్తున్నాడు. కాబట్టి ఆ సమయం ఇచ్చిన తన బ్రతుకును మార్చుకుని నిత్య జీవంలోకి వారసుడు కావాలని దేవుడు కోరుతున్నాడు. ప్రియమైన వాళ్ళు, అందుకే దేవాది దేవుడు కోరుతున్న మాట ఏమిటంట, ఆయనకి సంతోషం కాదు, అతను మారు మనసు. అందుకే ఆ తప్పిపోయిన కుమారుడు తన తండ్రిని విడిచిపెట్టి వెళ్ళినప్పటికీ కూడా తన తండ్రి ఏం చేశాడు, తన కుమారుడు ఎప్పుడు వస్తాడని వేచి చూశాడంటే ప్రియమైన, తన బ్రతుకును మార్చుకున్నాడు, తన స్థితిని మార్చుకున్నాడు. కాబట్టి వాక్యం ఏంటని, నీవు నీకు ఏ పాప జీవితంలో బ్రతుకుతున్నావో, ఏ స్థితిలో ఉన్నావో, దేవునికి దూరం అయిపోతున్నావేమో. కాబట్టి ఇప్పుడే నీ స్థితిని గతిని మార్చుకుని నేను పాపినని ఒప్పుకుని, తండ్రి నీ ఎదుట నేను పాపం చేశాను, ఆయన నన్ను క్షమించమని ఎప్పుడైతే ఎవరైతే వస్తారో ఆయన హత్తుకోవడానికి దేవుడు ఈరోజు సిద్ధముగా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళ, అందుచేత దేవాది దేవుడు చెప్తున్నాడు, మారు మనసు పొందుకోవాలి. ఒకవేళ ఏ పాపంలో ఉన్నాము ఈ రోజుల్లో. రెండవదిగా చూస్తే, బైబిల్ ప్రకారంగా చూస్తే దేవుడు కోరుచున్న మాట అలాగా దేవాది దేవుడు కోరుచున్నది ఏంటంటే, విశ్వాసం లేకపోవడం వల్ల దేవుడు విశ్వాసం కలిగి ఉంటాం దేవుడు కోరుతున్నాడు. ప్రతి ఒక్కడు విశ్వసించడం, నమ్ముట నీ వల్ల అయితే నమ్మువారికి సమస్తము సాధ్యము. ప్రియమైన వాళ్ళ, కాబట్టి దేవాది దేవుడు చెప్తున్న మాట, నీవు విశ్వాసం చూడండి. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం తెలియజేస్తుంది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడుగా ఇష్టడు అసాధ్యం. కాబట్టి దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన వద్ద ఉన్నాడని, తను వెతుకు వారికి ఫలములు దయచేవాడని దేవుడు చిరంజిస్తున్నాడు. ప్రియమైన వాళ్ళ, కాబట్టి ఇక కాలం కొంచెముగా ఉంది. ప్రియమైన వాళ్ళారా, మరి వచ్చున్నాడు, ఆలస్యం చూస్తున్నాడు. అందుచేత దాని వద్దకు వచ్చిన వాడిని వారి విశ్వాసం జీవించున్నాడు. కాబట్టి మనము దేవాది దేవునికి ఆ విశ్వాసం కలిగి ఉండటం వల్ల
దేవుని కార్యాలు మన జీవితంలో చూస్తారు. ఆ విశ్వాసంతో వచ్చినప్పుడు నీ జీవితంలో అద్భుతాలు జరిగిస్తాడు. దానియేలుని సింహాల బోన్లో వేసినప్పుడు, అలాగే షడ్రక్ మేషక్ అబేద్నెగోలో వేసినప్పుడు ఆ విశ్వాసముతో పలికిన మాటలు చెప్పాలంటే చాలా టైం పడితే మనకి ఇచ్చిన సమయం కొద్ది కనుక మరి దానియేలు గ్రంథము 3వ అధ్యాయంలో చూస్తే అక్కడ 28వ వచనం చదివిస్తుంది. వాళ్ళ విశ్వాసంతో మాట్లాడుతున్నారు. అక్కడ చూడండి, 3 దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 28వ వచనం. అదే మీ నెబుకద్నెజరుకు మేషకు అబేద్నెగోను వీరి దేవుడు పూజ్యార్హుడు. ఆయన తన దూత నంపి తను ఆశ్రయించిన దాసులను రక్షించును. వారు తమ దేవునికి కాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరచరి. దేవునికి స్తోత్రం. దేవుని కొరకు తమ పూజ 60 అడుగులు 60 మూరల అడుగు పొడవున్న ఆ యొక్క విగ్రహాన్ని దాన్ని సాగిలపడి నమస్కరించమన్నప్పుడు దేవుడు మేము మా దేవుడు శక్తిమంతుడు, జీవము కలిగిన దేవుడు, ఒకవేళ మేము అగ్నిలోకి వెళ్ళిన మా దేవుడు మమ్మల్ని కాపాడగలడని ఆ విశ్వాసముతో పలికిన తర్వాత వారు వేసినప్పటికీ కూడా ఆ విశ్వాసం వల్ల దేవుడు ఏం చేశాడంటే దేవుడు వారికి తోడై ఉండి వారి ఎంట్రుకలు కానీ వారి బట్టలు కానీ కాలిపోలేదంట ప్రియమైన వాళ్ళ. కాబట్టి అంటున్నాడు, దానియేలు దేవుడే పూజించే దేవుడే పూజార్హుడని దేవుడు ఆ విశ్వాసంతో పలికిన దేవుని మాటలే అద్భుతమైన దేవుని సంతోషపరిచారు. చూడండి, అక్కడున్న విగ్రహాలన్నిటినీ తుత్తినీలుగా చేయబడదంటున్నారు ఆ యొక్క నెబుకద్నెజరు. దేవునికే మహిమ కలుగును గాక. మరి 2వ-3వదిగా చూస్తే దేవుని సంతోషపరిచే విషయం ఏంటంటే ఆత్మానుసారంగా జీవించాలి. నువ్వు శరీరానుసారంగా బ్రతకడానికి కాదు, నీలో జీవిస్తుంది ఆయన ఆత్మ. ఈ ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? పరలోకం వెళ్ళాలి. కాబట్టి ఈ లోకంలో జీవిస్తున్నావు, నువ్వు శరీరానుసారంగా నువ్వు జీవిస్తే శరీరానుసారులు దేవునికి ఇష్టలు కారు, శరీరానుసారంగా దేవునికి వైరము. కాబట్టి నువ్వు శరీరానుసారంగా బ్రతకూడదు. ఏమి తిందుము, ఏమి త్రాగుదుము, ఏమి ధరించుకుందుము, ఏమి అని నువ్వు ఈ లోకం గురించి చింతపడద్దు అని ఈరోజు దేవుడు చెప్తున్నాడు ప్రియమైన వాళ్ళ. ఎందుకంటే నీలో నివసిస్తుంది ఆత్మ. నువ్వు వెళ్ళవలసిన యుగాలు ఎక్కడ ఉండాలి? పరలోకములో దేవునితో ఉండాలి. ఒకవేళ నువ్వు ఆత్మానుసారంగా లేకుండా శరీరానుసారంగా జీవిస్తే యుగాలు నిత్య నరకములో యాతన పడాలి ప్రియమైన వాళ్ళ. కాబట్టి వాక్యం ఏంటంటే నీవు ఆత్మానుసారమైన జీవితము కలిగి ఉండాలి. ఈ ఆత్మ యుగాలు ఈ దేవుని సన్నిధిలో సుఖ ప్రాప్తి పొందాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి అందుచేత ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీరేచ్ఛలు నెరవేర్చరు. కాబట్టి అందుచేత ఆత్మానుసారంగా జీవిస్తున్నా మరి ఎవరండి? ఆనోకు ఏమైపోయాడు చూడండి. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం ఇక్కడ జలవిస్తున్నమాట. కాబట్టి విశ్వాసం బట్టి ఆనోకు ఎక్కడికి వెళ్ళాడంటండి? మరణము చూడకున్నట్లు కొనుపోబడిను. కాబట్టి విశ్వాసమును బట్టి ఆనోకు మరణము చూడకుండానట్లు కొనుపోబడెను. అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండనని సాక్ష్యం పొందెను. దేవునికి ఇష్టడై ఉన్నాడని కొనుపోయెను గనక అతడు కనబడలేదు. దేవునికే మహిమ కలుగును గాక. దేవునికి ఇష్టడుగే, దేవుని సంతోషపరిచేవారు. అతని చూడండి, బైబిల్లో ఇద్దరు శరీరానుసారంగా శరీరంతోనే పరలోకి వెళ్ళారంట. ఒకరెవరండి? హానోకు, 2 ఏలియా. ఇద్దరు శరీరంతోనే పరలోకి. ఎవరో కూడా పరలోకం వెళ్ళలేదు ప్రియమైన వాళ్ళారా. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ప్రియమైన సంగమా, దేవుడు కోరుచున్నది 4వ మాటగా చూస్తే దేవుని యందు భయభక్తులు గలవారే దేవుని సంతోషపరచాలి. ఎందుకంటే దేవుడు నీలోనే నీ ప్రక్కనే ఉన్నాడు. నేను సదాకాలమైన నీతో ఉన్నాను. ఆయన చూస్తున్న దేవుడు, ఆలకిస్తున్న దేవుడు. నువ్వు చేస్తున్న ప్రతి క్రియలు నువ్వు ఎప్పుడైతే భయపడతావో, వణుకుతూ ఉంటావో, నీ కుటుంబం మీద దేవుని యొక్క కన్నుదృష్టి ఉంటుంది. కాబట్టి 147వ దావీదు కీర్తన 11వ వచనం ఇక్కడ చలవిస్తున్నమాట. 147వ దావీదు కీర్తన 147 దావీదు కీర్తన 11వ వచనం. భయభక్తులు గల వారి యందు
తన యందు భయభక్తులు గలవారి యందు తన యందు భయభక్తులు గలవారి యందు తన కృప కొరకు కనిపెట్టు వారి యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. నువ్వు ఎవరైతే ఆయన చూస్తున్నాడు, ఆయన నీ పక్కనే ఉన్నాడు, నీలో ఉన్నాడు, నీతో ఉన్నాడని నువ్వు ఎప్పుడైతే భయపడుతూ వణుకుతుంటావో అప్పుడు నిన్ను చూసి దేవుడు ఆనందిస్తాడంట. నువ్వు అలాగ సంతోషపరచగలవు. మరి సంతోషపడదామా? కాబట్టి ప్రియమైన సంగమా, మన దేవుడు ఎవరు చూడలేదు అనుకుంటున్నారు. నువ్వు ప్రతి మాటను నువ్వు ఏం వింటున్నావు, ఏం మాట్లాడుతున్నావో అవన్నీ చూస్తున్నాడు దేవుడు. అందుచేత దేవుడు కోరుతున్నది ఏంటంట, నువ్వు మాట్లాడే ప్రతి మాట దేవుడు చూస్తున్నాడు, ఆలకిస్తున్నాడు. నీకు ఉన్న నోరును జాగ్రత్తగా సంబలించుకుని మాట్లాడాలి. నోరు నాలుగిచ్చినది కేవలం ఆశీర్వాదము కొరకే మాట్లాడాలి తప్ప శాపవచనం నీ నోటి నుంచి రాకూడదు. ఎందుకంటే నువ్వు ఆశీర్వాదకరంగా ఉంచాలని దేవుడు చూస్తున్నాడు. కాబట్టి అందుచేత నీ నోటు మాట ద్వారా నువ్వు తెచ్చుకుని నీ ఆశీర్వాదాలు నీ యొక్క పోగొట్టుకుని నీకు శాపాలు తెచ్చుకుని నీ అభివృద్ధిని నీ అభిషేకాన్ని పోగొట్టుకుంటావు. ప్రియమైన వాళ్ళ, అది కాదు దేవుడు నిన్ను ఆశ్రయించడానికే దేవుడు నీ లోకానికి పంపాడు. కాబట్టి నీ నాలుకను సంబలించుకుని మాట్లాడడం నేర్చుకోవాలి. కాబట్టి ప్రియమైన సంగమా, దేవుడు కోరుతున్నాడు. 5వదిగా చూస్తే మరి యథార్థత గలవారు ఆయన సంతోషపరచగలరు. ఎవరో యథార్థత కలిగి వారంటే చూడండి, సామెతలు 11వ అధ్యాయం 20వ వచనం. మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, యథార్థంగా ప్రవర్తించువారు ఆయనకి ఇష్టలు. దేవునికి స్తోత్రం. యథార్థంగా ఎవరు ప్రవర్తిస్తారు? దేవుడు యథార్థ హృదయం గల వారిపై దేవుని యొక్క కని దృష్టి ఉంటుంది. యథార్థ నీతిమంతులైన వారు ప్రార్థన ఆయన చెవులతొచ్చి ఆలకిస్తాడు. కాబట్టి అది గ్రహించిన వారమే అని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు. ఇంకా ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయం 3వ వచనం తెలియజేస్తున్న మాట ఇంకేముంటే, అలాంటి వారు యథార్థ హృదయం గల వారి మీద దేవుని యెహోవా యథార్థత మీదనే నీవు దృష్టి ఉంచున్నావు. నీవు వారిని కొట్టితివి గాని వారికి దుఃఖము కలుగలేదు. వారిని క్షీణింప చేస్తున్నావు గాని వారు శిక్షకు లోబడనున్నారు. రాతి కంటే తమ ముఖములను కఠినముగా చేసుకుని ఉన్నారు. కాబట్టి సమ్మతింపరు అని దేవునికి స్తోత్రం. ప్రియమైన వాళ్ళారా, యథార్థ గలవారిని నీవు మాట అవునంటే అవునా ఉండాలి, కావాలంటే కానా ఉండాలి. కాబట్టి అలాగ నువ్వు ఎప్పుడైతే ప్రవర్తిస్తావో నీ యథార్థను చూసే నీకు ఆశీర్వదించబడతావు, దీవించబడతావు. ఓ పాస్టర్ గారు బస్సు ఎక్కారంటే ప్రియమైన వాళ్ళారా, ఆ బస్ కండక్టర్ ఈ పాస్టర్ ఎవరో తెలిసినప్పుడు ఈ పాస్టర్ ఈ చాలా విన్నాడు ఈ పాస్టర్ గారి గురించి. విన్నప్పుడు ఏం చేశాడు, టికెట్ ఇచ్చాడు. ఆ టికెట్ తీసుకుని 10 రూపాయలు ఎక్కిపించాడండి. 10 రూపాయలు ఎక్కిపించిన తర్వాత ఆ టికెట్ జేబులు పెట్టుకుని ఆయన కూర్చున్నాడు. అయ్యగారు పాస్టర్ గారే కూర్చున్నారు. తర్వాత దిగిపోయినప్పుడు చూస్తున్నాడంట. అప్పుడు అది గుర్తొచ్చిందంట ఆ పాస్టర్ గారికి. అయ్యో నాకు 10 రూపాయలు ఇచ్చే ప్రభు అని తిరిగి ఇచ్చాడంట. అయ్యో ఆయన అప్పుడు అన్నాడు ఆ పాస్టర్ గారిని, ఆ కండక్టర్ గారు, అయ్యా మీ గురించి విన్నా ఈ మాట కరెక్టే, మీరు యథార్థ హృదయం గలవారని నేను గ్రహించానండి. ప్రియమైన వాళ్ళ, మన యథార్థతను నువ్వు అవునంటే అవునవునాలి, కాదంటే కాదనాలి. అంతే, నీ మాటకు తిరిగి ఉండకూడదు. ఎందుకంటే నీ పక్కన ఆయన వింటున్నాడు, నిన్ను చూస్తున్నాడు, నీ ప్రతి తలంపులు చూస్తున్నాడు, ప్రతి ఆలోచన చూస్తున్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తున్నాడు. అబద్ధమే కదా నువ్వు అనుకుంటున్నావేమో, ఒక అబద్ధం ఆడితే నువ్వు నిత్య నరకములో యాతన పడాలి. చూడండి ప్రకటన గ్రంథంలో అబద్ధాలు ఆడే వారికి నిత్య నరకంలో పాలు ప్రాప్తి పొందాలి. కనీసం అబద్ధమే కదా అనుకుంటున్నావు. కాబట్టి ప్రియమైన సంగమా, దేవుని సంతోషపరచాలంటే నువ్వు యథార్థ కలిగి ఉండాలి. అందుకే ఇక్కడ అంటున్నాడు మన దేవాది దేవుడు చెప్తున్న మాట ఇంకొక మాటగా చూస్తుంటే 6వదిగా చూస్తే విశ్రాంతి దినమును ఆచరించాలి. విశ్రాంతి దినం అంటే ఏంటంటే ఆదివారం. దేవుడు మీకు ఎన్ని దినాలు ఇచ్చాడు? 6 దినాలు మీ పని చేసుకోవడానికి దినం ఇచ్చి 7వ దినం ఆయనది. మరి 5 దినం దొంగిలిస్తే
ఏమి జరుగుతుందో? నువ్వు సంపాదించిన సంపాదన సిల్లి సంచలో వేయబడుతుంది. అది ఎలాగ తీసుకోవాలో ఆయనకి తెలుసు. కాబట్టి ఆదివారము ఆలయాన్ని మారకూడదు. ఈ రోజు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడే చేస్తున్నాడు. నువ్వు సంపాదించడానికి అక్కడిక్కడికి పరిగెడుతున్నావేమో. అది దేవునికి ఆరాధించే సమయము, అది దేవునికి ఏర్పాటు చేసిన దినము. ఈ దినాన్ని నువ్వు దొంగిలిస్తే నీవు సంపాదించిన సంపాదన సిల్లి సంచుల ద్వారా, అంటే అది ఏదో రోగం ద్వారా, హాస్పిటల్ ద్వారా నీ నుంచి పారిపోతుంది. ప్రియమైన వాళ్ళ, దేవుడు కోరుచున్న మాట అది. కాబట్టి అంటే ఇక్కడ 118వ కీర్తన 24వ వచనం, 118వ కీర్తన 24వ వచనం ఇక్కడ సెలవిస్తున్న మాట. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించదము. ప్రియమైన వాళ్ళారా, ఈ ఆదివారం అనేది, ఆలయం అనేది యెహోవా ఏర్పాటు చేసినదేమో. ఈ భూమాకాశాల సృష్టికర్త అయిన దేవుడు తన స్వరక్తం ఇచ్చి నిన్ను కొన్న దేవుడు. నేను పాపము నుండి, శాపము నుండి విడుదలిచ్చి నిన్ను ప్రత్యేకపరుచుకుని నూతనపరిచి నీకు యుగ యుగాలు పరలోకములో ఉండాలని దేవుడు కోరుతున్న దినము. ఎందుకో తెలుసా? అందరూ ఏకముగా కూడి దేవుని సన్నిధిలో ఏకాత్మతో, ఏక మనస్సుతో, ఏకతలపులతో దేవుని ఆరాధించాలి, దేవుని గణపరచాలి, దేవుని మహిమపరచాలి. తన సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినములు శ్రేష్టము. అలాంటి ఆశీర్వాదాలు నువ్వు పొందుకోవాలని దేవుడు ఏర్పాటు చేసిన దినం ఇది. ఏది? విశ్రాంతి దినము. మరి విశ్రాంతి దినము నువ్వు ఆచరిస్తున్నావా? విశ్రాంతి దినములు పనులు పెట్టుకుని అక్కడికి ఇక్కడికి పోతున్నావా? విశ్రాంతి దినమునే చుట్టాలు, బంధువులు వస్తారు. ప్రియమైన అపవాదిని ఆశీర్వాదాలు దొంగిలించడానికి ఎవరొకరు వాడుకుంటుంది, నీ పక్కవాడు వాడుకుంటుంది. ప్రియమైన సంగమా, దైవజనులు ఎంతో ప్రయాసపడి, ఎక్కడి నుంచి ఆకివి నుంచి ఎంతో ప్రయాసపడి, పాలకుల నుంచి ఆకివి ప్రయాసపడి ఇక్కడికి వస్తున్నారు. ఎందుకంటే మిమ్మల్ని అందరినీ దేవుని వాక్యము విని విశ్వాసం బలపడి, వీటి వల్ల విశ్వాసం ఉంటుంది, విశ్వాసం వల్ల రక్షణ వస్తుంది. ఆ రక్షణ పొందుకోవాలి, మిమ్మల్ని అందరినీ పరలోక రాజ్యము చేరాలని, నడిపించాలని ఎంతో ప్రయాసపడుతున్నారు. అలాంటి దినాన్ని మీరు దొంగిలిస్తే, మీరు పాడు చేసుకుంటే మీ ఆశీర్వాదాలు పోగొట్టుకుంటారు. దేవుడు దీవులు పోతాయి. కాబట్టి యెహోవా ఇది ఏర్పాటు చేసిన దినము. మరి ఈ దినము నువ్వు ఆచరిస్తున్నావు. కాబట్టి దేవుని ఎంతో దుఃఖపరుస్తున్నావు. నీ కొరకు ప్రాణం పెట్టి, నీ కొరకు రక్తము కాచి, నీ కొరకు సమస్తము చేసి సిలువలో శాపగ్రస్తుడిగా యాలని ఆ దేవుడు ఏర్పాటు చేసిన దినాన్ని నువ్వు దొంగిలిస్తావా? నీ సమయమును ఎక్కడెక్కడో గడుపుతావా? నీ చుట్టాలు, బంధువులు ఇంటికాడ గడుపుతావా? ఇది కాదు గడపవలసింది, దేవుని సన్నిధిలో గడపాలి, దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలి. ఒక దినము 1000 దినముల కంటే శ్రేష్టము. ఆయన సన్నిధిలో నీవు ఉంటేనే సుఖ సంతోషాల ఆనందం. ఆ వారం అంతా దేవుని కాపుదల భద్రత ఉంటుంది. ప్రియమైన వాళ్ళారా, అందుచేత ఎవరంటే దావీదు మహారాజు అంటున్నాడు, 27వ దావీదు కీర్తన 4వ వచనం, ఆయన ఎప్పుడు ఉండాలని కోరుకున్నాడు అంటే దైవజనుడు. ఆ యొక్క దావీదు మహారాజు 27వ దావీదు కీర్తన 4వ వచనం, ఆయన వరం అడిగాడంట. యెహోవా వద్ద ఒక వరము అడిగితిని, దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. దేవునికి స్తోత్రం. అందుకే దావీదు దేవునికి హృదయానుసారుడుగా, దేవుని చిత్తానుసారుడుగా మారాడు. దావీదుకు దేవుడు తోడై ఉన్నాడు. వెళ్ళిన చోట్లల్లా జయము పొందాడు. అతని రాజ్యాన్ని దేవుడు స్థిరపరిచాడు. మరి నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మారాలంటే నీవు దేవుని ఆలయంలో గడపాలి. అలాగ గడిపినప్పుడే, విశ్రాంతి దినం ఆచరించినప్పుడే నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వదించబడతాడు, దీవించబడతాడు. చివరిగా దేవునికి తోడుగా, దేవుని సంతోషపరిచే వారిగా నువ్వు ఉన్నప్పుడే దేవుని కార్యాలు చేస్తాడు. ప్రియమైన వాళ్ళారా, కాబట్టి ఈయనందే నేను ఆనందిస్తున్నాను అంటున్నాడు. ఎక్కడండి? ఎవరండి?
యేసు ప్రభు వారు ఎక్కడ ఆ యొక్క బాప్తిసం ఇచ్చి యోహాను యొక్క ఏంటంటే బాప్తిసం ఇచ్చి యోహాను చేతిలో బాప్తిసం తీసుకున్నప్పుడు పైకి చూస్తున్నప్పుడు ఈయన అందే నేను ఆనందిస్తున్నాను. ఎవరందరి కుమారుడని యేసయ్య అందే నేను ఆనందిస్తానని స్వరముతో దేవుడు తండ్రి అయిన దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియమైన వాళ్ళారా, నీ అందు ఆనందించాలని దేవుడు చూస్తున్నాడు. నీ క్రియలు మారాలి, నీ నడవడిక మారాలి, నీ ప్రవర్తన మారాలి, నీ చూపులు మారాలి, నీ నడకలు మారాలి, నీ చెడుతనము విడిచిపెట్టాలి. నేను ప్రత్యేకపరుచుకున్నాడని మాట మర్చిపోతున్నావు. నువ్వు అందరికంటే శ్రేష్ఠులైన వారిని మర్చిపోతున్నావు. కాబట్టి నువ్వు మర్చిపోవడానికి కాదు, నిన్ను ప్రత్యేకపరుచుకుని పరలోక రాజ్యంలో యుగ యుగాలు నిన్ను ఉండాలని ఈరోజు దేవుడు కోరుచున్నాడు. ప్రియమైన వాళ్ళారా, దేవుని ఎంతో దుఃఖపరుస్తున్నాడు, దేవుడు కన్నీరు కాస్తున్నాడు. 2024-25 సంవత్సరాల కిందట దేవుడు నీ కొరకు, మన పాపముల కొరకు, మన శాపముల కొరకు, మన అపరాధముల కొరకు, మన అవిధేయతల కొరకు శిలువలో శాపగ్రస్తుడిగా మారి పంచి గాయాలు పొంది నువ్వు చూపులతో తలంపులతో చేసిన తలంపులతో ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడింది. నువ్వు శరీరేచ్ఛగా చేసిన ప్రతి పాపము ఆయన శరీరం మీద గాయాలు. దేవుడు నీ కొరకు కన్నీరు కాస్తున్నాడు. అయ్యో నా కుమారుడా, నా కుమార్తె, నా తండ్రి, నా తల్లి, నీ కొరకు ఇంత చేసి నేను నీ కొరకు నేను సిలువలో ఎలాడే. నువ్వు చేసే ప్రతి కార్యములు, ప్రతి బాధలు నా డొక్కలో ఆయాసపరుస్తున్నానని ఈరోజు దేవుడు దుఃఖపరుస్తున్నాడు. కాబట్టి ప్రియమైన సంగమా, కాబట్టి నువ్వు దేవుని సంతోషపరిచేవారుగా, దేవుని గణపరిచేవారుగా, దేవుని మహిమపరిచేవారుగా ఉండాలని సిలువలో చేసిన గొప్ప త్యాగము ఎవరు నీ కొరకు ప్రాణం పెడతారు? ఎవరు నీ కొరకు రక్తము కాదు, ఎవరి కొరకు తన సర్వముని నీ కొరకు దానపోసిన దేవుడికి నువ్వేమి ఇస్తున్నావు? ఏమి సంతోషపరుస్తున్నావు? ఏమిని గణపరుస్తున్నావు? ఏమి మహిమపరుస్తున్నావు? దేవుడు ఎంతగానో దుఃఖపరుస్తున్నారు. ప్రియమైన వారు, దేవుడు కన్నీరు కాస్తున్నాడు, దేవుడు కన్నీరు కాస్తున్నాడు. కాబట్టి ప్రియమైన సంగమా, ఇక నుంచి ఆలయం మానవద్దు. దేవునికి ఇచ్చిన సమయాన్ని నీవు సద్వినియోగం చేసుకోవాలి. నీ యథార్థతను మర్చిపోకూడదు. ఒక అనుదినము దేవుడి బాధాల వద్ద సరి చేసుకోవాలి, సరిదిద్దుకోవాలి. అయ్యా, నీకు ఆయుష్కరమైనది ఏముందో, నేను దుఃఖపరిచే వేసి నాలో ఏమున్నాయి ప్రభు, నా క్రియలు, నా మాటలు ఎలాగున్నాయి? నేను ఆయాసపరిచే ఉన్నాయి, దుఃఖపరిచే రీతిలో ఉన్నాయా అని ఒకవేళ నీ బ్రతుకులు మార్చుకుంటే ఇప్పుడే దేవుడు కోరుతున్నాడు. నీ హృదయం కావాలని కోరుతున్నాడు. నీ హృదయం మధ్య నిలబడి ఉన్నాడు దేవుడు. ఇది దేవుడు కావాలి. దేవుని సంతోషపరిచి, దేవుని గణపరిచి, దేవుని మహిమపరిచి ఉండాలని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు తన చేతులు చాపి పిలుస్తున్నాడు మిమ్మల్ని. దేవాది దేవుడు, ప్రియమైన సంగమా, మన క్రియల ద్వారా మన సత్క్రియలు కావాలని చూస్తున్నాడు. ఆయన అవమానపరిచి, ఆయన దుఃఖపరిచి, ఆయన ఆయాసపరిచే రీతిలో మనం ఉండకూడదు. ఆయన సంతోషపరిచే ఉండగాని కోరుతూ హల్లెలూయా, పరిశుద్ధాత్మ దేవుణ్ణి సంతోషపరిచి ఆనందింపజేసే కృపను ప్రతి వర్గం కలిగి ఉండాలని దేవుడి కొద్ది మాటలు దేవుడు దీవించి ఆస్వాదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధము నమ్మకమైన ప్రియ పరలోక తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రం. ఎన్నిక లేని పనికిరాని వాడైన కొద్దిసేపు నీ మాటలు మాట్లాడడానికి నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు కోట్ల కొద్ది నీకు స్తోత్రాలు. నిన్న ఈ శబ్దమేంద్ర ద్వారా ఇక నిన్న ప్రతి ఒక్కరిని దర్శించు ప్రభా. ఎవరైతే ఏ పాపములో పడినా ఆయన, ఏ అపరాధములు పడినా ఆయన నీకు దూరం అయిపోయి నీది గాయాలో చేతులెత్తి ఆయాసపరుస్తున్నారో ప్రభా, వారు క్షమించిన ఎంత దూరం పాపినాయని నా పాదములందుకు వచ్చిన వారిని నేను త్రోసివేసే దేవుడు ప్రతి ఒక్కరిని దర్శించి విడిచిపెట్టి మారు మనసు పొంది నాయన యథార్థం గలవారిగా, విశ్వాసము గలవారిగా, నీకు ఇష్టలుగా, శ్రేష్ఠులుగా నాయన నమ్మకంగా ఉండే అతి కృపను ప్రతి ఒక్కరికి దీవించమని దైవజనులు మహిమరాజు గారిని, వారి యొక్క పరిచయం, వారి కుటుంబాన్ని దీవించమని, వచ్చిన ప్రతి ఒక్కరిని యేసేరాజు గారి వారి కుటుంబాన్ని అయ్యా దీవించి ఆశ్రయించి మీరే మహిమ పొందమని నా రక్షకుడైన క్రీస్తు నామమున పేరట అడిగి ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాము. యథార్థంగా ఉంటే